జననం నుంచి రణం వరకు సాగే పయనంలో మనల్ని నమ్ముకున్న వారికోసం బాధ్యతతో బతకడమే జీవితం. జీవితంలో ఒంటరిగా ఉండటం నేర్చుకోవాలి, ఎందుకంటే ఎవరు ఎప్పుడు వదిలేస్తారో తెలియదు కదా. పడేసిన వాటితోనే అవసరం పడేలా చేస్తాడు దేవుడు. అది వస్తువులైనా, మనుష్యులైనా. బంధం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండడం కాదు, మన వెనుక కూడా అంతే నిజాయితీ. ఎంత ఓపికతో ఉంటామో అంత అగ్రస్థానం, ఎంత దూరంగా ఉంటామో అంత గౌరవం, ఎంత తక్కువగా ప్రేమ చూపిస్తామో అంత మనశాంతి, ఎంత తక్కువ మాట్లాడతామో అంత విలువ. ఇదే జీవితం యొక్క రహస్యత. ఏంటో నా జీవితం. సంతోషంగా ఉన్నాను అనుకునేలోపే బాధ కూడా నేను ఉన్నాను అని గుర్తు చేస్తుంది. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ముందు ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు మాట్లాడిన మాటలు నీకు గుర్తు ఉండకపోవచ్చును, కాని విన్న నాకు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఎక్కడ వెతికిన నీకు సమయం దొరుకుతుంది, డబ్బు దొరుకుతుంది, కాని నీ జీవితం అనే ప్రశ్నకి సమాధానం నీలోనే దొరుకుతుంది. గాలి ఎటు వీస్తే అటు కదిలే చెట్లమీద ఏ పక్షులు వాలనట్లే. ఎవరు ఏది చెప్తే అది నమ్మి మనసు మార్చుకునే మనుషులతో కూడా ఏ బంధాలు శాశ్వతంగా ఉండవు. అవసరాన్ని బట్టే. మనుషులు ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుంటే మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. మనం జీవితంలో ఇద్దరిని మర్చిపోకూడదు. మనం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న వారిని, మనం బాధల్లో ఉన్నప్పుడు ఓదార్చిన వారిని. ఎదుటి వ్యక్తిలో లోపాల్ని వేలెత్తి చూపే వాళ్లందరూ వాళ్లకి ఏ లోపం లేదనుకుంటారు, కాని నిజానికి అలా చూడడమే వాళ్లలో ఉన్న అతిపెద్ద లోపం. ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపే అధికారం ఎవరికి లేదు. ఒకరిని నిందించే ముందు నాకా అర్హత ఉందా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. జీవితం నిజాయితీపరుడిని ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది, మాటకు కట్టుబడి ఉండే వారిని అవమానిస్తుంది, మాటలు మార్చే వారిని గౌరవిస్తుంది. అమ్మ లేనివారు సగం నిండిన కడుపుతో పడుకుంటారు, నాన్న లేనివారు సగం ధైర్యంతో బ్రతుకుతారు. కంటికి రెప్పలా కాపాడే అమ్మ నాన్న ఉన్న కొందరు మాత్రం అమ్మ చెప్పే మాటలు సొల్లు అని, నాన్న చెప్పే మంచి సుత్తి అని ఫీబ్ అవుతున్నారు. తల్లికంటే లోకల్లో నమ్మకస్తులు ఎవ్వరూ ఉండరు. పేదవాడికి స్నేహితులుండరు. ప్రజలు అందాన్నేదు చూస్తారు, గుణాన్ని కాదు. గౌరవ మర్యాదలు డబ్బుకేగాని మనిషికి కాదు. నువ్వెవరిని ఎక్కువగా ప్రేమిస్తావో వారే నిన్నందరికంటే ఎక్కువగా బాధ పెడతారు. అన్నిటికంటే ముఖ్యమైనది, నీ పెదవి దాటి నీ చెవికి చేరిన మాట ఇక ఎన్నటికీ రహస్యం కానే కాదు. నువ్వు పడే బాధ ఎవ్వరూ చూడరు. నువ్వు పడే కష్టం ఎవరికీ కనిపించదు. నువ్వు పడే నొప్పి ఎవరూ పట్టించుకోరు. కాని నీ తప్పులను మాత్రం అందరూ వేలెత్తి చూపుతారు.